రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాలకు తెరలేపుతున్నాయని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. సముద్రంలో కలిసే నీటిని ప్రాజెక్టు కట్టి వాడుకుంటే ఇబ్బందేంటని అమరావతిలో నిర్వహించిన చిట్చాట్లో ప్రశ్నించారు. అనవసరంగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి తామెప్పుడూ అడ్డుపడలేదని, మరి తమకెందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బనకచెల్ల కట్టి తీరుతామని లోకేష్ ఉద్ఘాటించారు. ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది, రివర్స్ లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.